హలో ఎవ్రీవన్. ఇవాల్టి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం. రవి దగ్గరికి వెళ్ళి అనుమానంగా, "రవి, ఇందు ఈ పరిస్థితికి రావడానికి నువ్వైతే కారణం కాదు కదా" అని అడుగుతారు. నాగయ్య గారి మాటలకి తేరుకొని భయంగా, "నాన్నా?" నాగయ్య, "ఇప్పుడు కాదు, హాస్పిటల్ నుండి వచ్చాక మాట్లాడతా" అని లోపలికి వెళ్ళి త్వరగా తయారై ఝాన్సీ గారిని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తారు. వాళ్ళు వెళ్ళగానే చలనం లేనట్టు అలాగే ఇందు గురించి ఆలోచిస్తూ ఉండిపోతాడు రవి. ఇక్కడ హాస్పిటల్‌కి వచ్చిన మధు కార్ ఆపేసి సత్యం గారికి కూడా టైం ఇవ్వకుండా ఇందుని ఎత్తుకొని లోపలికి తీసుకెళ్తాడు. వెంటనే నర్స్‌ని డాక్టర్‌కి చెప్పమని తనని వార్డుకి తీసుకెళ్లి బెడ్‌పై పడుకోబెడతాడు. ఎమర్జెన్సీ అని చెప్పడంతో డాక్టర్ ఇందుని చెక్ చేయడానికి వస్తుంటేనే మధు ఆయనకి ఎదురుగా వెళ్ళి ఇందు పరిస్థితి, ఊర్లో డాక్టర్ చేసిన వైద్యం గురించి మొత్తం చెప్తూనే ఆయనతో పాటు రూమ్లోకి వెళ్తాడు. డాక్టర్ కూడా ఇందుని చెక్ చేసి వెంటనే డ్రిప్స్ పెట్టమని చెప్పి ట్రీట్మెంట్ మొదలుపెట్టి మధుని బయటకి వెళ్ళిపోమ్మని చెప్తారు. మధు ఒక స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నాడు, గమనించండి. మధు బయటకి వచ్చి అక్కడ కూర్చొని బాధపడుతున్న సత్యం, జ్యోతి గార్లను చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందు మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళు చేతులు పట్టుకుంటాడు. సత్యం గారు బేలాగా కళ్ళల్లో నీరు దాస్తూ ఎలా ఉంది అని అడగలేక చూస్తుంటే జ్యోతి గారు ఏడుస్తూ మధు చేతిని కళ్ళ దగ్గర పెట్టుకొని, "నాకు భయంగా ఉందిరా, నా బిడ్డకి ఏమీ కాదుగా, ఒక్కగానొక్క బిడ్డరా, ఎన్నో నోములు పూజలు చేస్తే ఎన్నో ఏళ్లకి పుట్టిన బిడ్డరా అది, ఇప్పుడు ఇప్పుడు అని మాటలు రాక ఏడుస్తుంటే సత్యం గారు ఓదార్పుగా జ్యోతి గారి భుజంపై చేయి వేసి ఏం మాట్లాడలేక కన్నీళ్లు పెట్టుంటారు. మధు, "అత్తయ్య, మీరు ఏం భయపడకండి, ఇందుకి ఏం కాదు, అది మామూలు జ్వరమే" అని డాక్టర్ అన్నారు. "రేపటికల్లా మళ్ళీ ఎప్పటిలాగే హుషారుగా తిరుగుతుంది. నా మాట విను" అని సత్యం వైపు చూసి, "ఏంటి మావయ్య, మీరు కూడా మామూలు జ్వరానికి కూడా ఇంత భయపడుతున్నారు? అత్తయ్యకి ధైర్యం చెప్పాల్సి నా మీరే ఇలా బేలాగా అయిపోతే ఎలా?" సత్యం, "కాలు కందకుండా గుండెలపై పెట్టుకొని పెంచుకున్నానురా, ఏనాడు చిన్న దెబ్బ కూడా తగలనివ్వలేదు. కానీ ఇప్పుడు ఇలా చూస్తుంటే భరించలేకపోతున్నానురా. ఏ విషయంలో అయినా ధైర్యంగా ఉండే నేను నా కూతురు విషయంలో మాత్రం ఉండలేనురా. ఎన్నో ఏళ్లకి మాకు దొరికిన వరంరా, కానీ ఇలా ఎందుకురా, ఇంత ధైర్యంగా ఉండాలి అనుకున్నా నాకు అవ్వట్లేదు. అది చిన్నదైనా పెద్దదైనా నా బిడ్డ విషయంలో నేను ఇంతే" అని బాధపడతారు. మధు కూడా వాళ్ళ మాటలకి మనసులోనే బుజ్జమ్మ అని అనుకున్నాడు. అంతకు మించి ఏం మాట్లాడలేక మౌనంగా ఉన్నాడు. తన బాధని పంటి బిగువున నొక్కిపెట్టి, "అంతే కదా, ఒక్కగానొక్క కూతురు, అల్లారు ముద్దుగా పెంచుకుంటుంటే వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా ఇలానే బెంగపడతారు. ఇక మధు గురించి వేరే చెప్పాలా?" ఇంతలో డాక్టర్ రావడంతో మధు లేచి ఆయన దగ్గరికి వెళ్తాడు. మధు వెనకే ఇందు తల్లిదండ్రులు కూడా వెళ్తారు. "ఎలా ఉంది డాక్టర్ తనకి? అసలు ఉన్నట్టుండి ఇంత జ్వరం ఎలా వచ్చింది? తను దేన్నైనా చూసి భయపడటం కానీ, ఇంకేదైనా తనకి బాధ కలిగించేవి కానీ ఏమన్నా జరిగాయా? లేక తనకి ఏమన్నా ఫోబియా లాంటివి ఏమన్నా ఉన్నాయా?" అని అడుగుతారు డాక్టర్. "అలాంటివి ఏమీ లేదు డాక్టర్, మాకు కూడా అదే అర్థం కావట్లేదు" అని అంటారు మధు. డాక్టర్, "లేదు మిస్టర్, తను దేనికైనా భయపడ్డం కానీ బాధపడ్డం కానీ జరిగి ఉండాలి. దేనికో తను బాగా ఏడ్చింది. అది ఎందుకో మీకే తెలియాలి. ఇప్పుడైతే తనకి పర్వాలేదు. ఏదో షాక్లో అలా అయ్యింది. కాసేపట్లో స్పృహ కూడా వస్తుంది. ఏం కాదు. మీరేం కంగారు పడకండి. తను లేచాక మీరు నెమ్మదిగా వివరం అడిగి కనుక్కోండి. అప్పుడు ఆలోచిద్దాం తర్వాత ఏంటి అని. ఇప్పటికైతే ఏం ప్రమాదం లేదు" అని వెళ్ళిపోయాడు. జ్యోతి, "అదేంటండి డాక్టర్ అలా అన్నారు? దానికి బాధ ఏమున్నదని అంతలా ఏడవడానికి?" మధు, "అదేం ఉండదులే అత్తయ్య. పొలం దాకా వెళ్ళిందిగా, ఏ పామునో చూసి భయపడి ఉంటుంది. మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకొని భయపడి కంగారు పడకండి. లోపలికి వెళ్ళి ఇందుని చూద్దాం రండి" అని వాళ్ళని లోపలికి తీసుకెళ్ళాడు. బెడ్పై పడుకున్న కూతుర్ని చూసి బాధపడుతూ తల నిమురుతూ ఉండిపోయారు సత్యం గారు. జ్యోతి గారు కూడా పక్కనే కూర్చొని బాధపడుతున్నారు. డాక్టర్ చెప్పిందే 1కి 4 సార్లు గుర్తు తెచ్చుకొని అదే ఆలోచిస్తూ ఇందు మొహం నిశితంగా గమనిస్తున్నాడు మధు. నిజంగానే డాక్టర్
ఇందు ఏడ్చింది అని చెప్పడం నిజమే అనుకొని మధు కూడా ఇందుకి ఇంత బాధ ఏమొచ్చింది అని ఆలోచనలో పడ్డాడు. నర్స్ మందులు తీసుకురమ్మని చెప్పడంతో తేరుకొని స్లిప్ తీసుకొని బయటకు వెళ్ళాడు. మధు అటు వెళ్ళగానే రవి వాళ్ళ అమ్మ నాన్నలు హాస్పిటల్లోకి వచ్చారు. రూమ్ నెంబర్ కనుక్కొని లోపలికి వచ్చి ఝాన్సీ గారు వదినా అని పిలవడంతో తల తిప్పి చూసిన జ్యోతి గారు ఏడుస్తూ వదినా అంటూ ఝాన్సీ గారిని హత్తుకొని ఏడుస్తారు. ఊరుకో వదినా, అమ్మాయికి ఏం కాదు, మీరు కంగారు పడకండి. డాక్టర్ ఏమన్నారు? నాగయ్య: పొద్దున కూడా ఇంటికి వచ్చినప్పుడు బాగానే ఉంది కదా బావా, ఇంత హఠాత్తుగా ఏమైంది? శివ వచ్చి చెప్పాడు ఇలా అయ్యింది అని. నా బంగారు తల్లికి ఏమైందోనని పరిగెత్తుకు వచ్చాం అని ఇందు తల నిమురుతూ అంటాడు నాగయ్య. సత్యం: అదే తెలియట్లేదు బావా అని ఇందు క్యారేజ్ తీసుకురావడం, రవి అది తీసుకొని వెళ్ళిపోమనడం, తనకి ఇవ్వడం ఇంటికి వచ్చాక జరిగింది. హాస్పిటల్కి ఎలా తీసుకువచ్చింది అంతా చెప్తారు. సత్యం గారు చెప్పింది విన్న నాగయ్య గారికి పిడికిలి బిగుసుకుంది. ఇందు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం కొడుకే రవి అని ఆయనకి అనిపించడమే కాక అదే నిజమని బలంగా నమ్మి రవి అని మనసులో చాలా కోపంగా అనుకున్నారు. ఝాన్సీ గారికి కూడా రవి ఇందుని ఏమన్నా బాధ పెట్టాడేమో అని, ఇది బయటకు తెలిస్తే ఎంతవరకు వెళ్తుందో అని చాలా భయం పట్టుకుంది. నాగయ్య గారి కోపం మొహంలో తెలుస్తుంటే ఆవిడకి అది ఏ నిమిషం ప్రళయంగా మారుతుందో అని వణికిపోతున్నారు. సత్యం: బావా, రవి రాలేదా అని అంటారు. నాగయ్య గారు కామ్గా ఉంటే ఝాన్సీ గారు వాడు ఏదో పని మీద వెళ్ళినట్టున్నాడన్నయ్య. మేము వచ్చేటప్పుడు ఇంట్లో లేడు. పక్క ఇంటి వాళ్ళకి వాడు వచ్చాక విషయం చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పమని చెప్పి వచ్చాం అని ఇంకా కోపంగా మారిపోయిన నాగయ్య గారి మొహం చూసి తల దించుకుంది. కానీ జ్యోతి గారు మాత్రం అది గమనించారు. సత్యం గారు మాట్లాడుతున్నప్పుడే నాగయ్య గారి పిడికిలి బిగించడం చూసి ఆవిడికి ఏదో జరుగుతోంది అని అనుమానం మొదలైనది. కానీ ఇప్పుడు ఝాన్సీ గారి మాటలకి నాగయ్య గారి కోపం చూస్తే ఏదో జరిగింది అని బలంగా అనిపించింది ఆవిడకి. ఇద్దరినీ చూస్తూ అలానే నిలబడ్డారు. ఏదో ఆలోచిస్తూ. ఆవిడే కాదు, అప్పుడే రూమ్ దగ్గరికి వచ్చిన మధు చూపు కూడా అది దాటిపోలేదు. అందరూ కామ్గా ఉండడంతో లోపలికి వచ్చి ఎంతసేపు అయింది బాబాయ్ మీరు వచ్చి అని నాగయ్య గారిని కదిలించాడు మధు. నాగయ్య: ఇప్పుడే మధు, సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత కష్టం అయ్యేదో. జ్యోతి: అవును అన్నయ్య, వీడు కారులో వచ్చేసరికి మనకి తొందరగా అమ్మాయిని తీసుకురావడానికి కూడా అయ్యింది. అవును మధు, నువ్వు ఆ టైంలో వచ్చావు ఎందుకు నాన్న? పైగా కారులో వచ్చావు, ఎవరిది? అక్కడ అందరూ బాగానే ఉన్నారా? మధు: అందరూ బాగానే ఉన్నారత్తయ్య. చిన్న మావయ్య డబ్బులు కావాలి కొంచెం అర్జెంట్ అని పెద్ద మావయ్యని అడిగారట, అవి ఇద్దామని వచ్చాను. ఇక్కడికి వస్తే తిరిగి వెళ్ళేటప్పుడు లేట్ అవుతుంది అని మా ఫ్రెండ్ కారులో వచ్చాను. నాగయ్య: ఇప్పుడు డబ్బులు అవసరం అంతగా ఏమొచ్చింది బావా? అక్కడి నుండి మరీ తెప్పించావు. సత్యం: అది మధు మా పక్క పొలం కొన్నాడు బావా, దానికి భయాన ఇవ్వడానికి వాళ్ళు తొందర చేస్తుంటే పంపమన్నాను. నాగయ్య: అలాగా, మంచిది. మధు: మావయ్య, మీరు అందరూ బయట కూర్చోండి, డాక్టర్ వస్తే మళ్ళీ ఏమన్నా అంటారేమో. ఝాన్సీ: సరే నాన్న, మేము బయట ఉంటాంలే అని అందరూ బయటకు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళాక ఇందు తల నిమిరి తను కూడా ఇందు కనిపించేలా బయట నిలబడ్డాడు. మీ అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్. ఎందుకంటారా? ఇప్పటి వరకు మీరు చూస్తున్నందుకు, ఎన్నో రేటింగ్స్ ఇస్తున్నందుకు, కమెంట్స్ ఇస్తున్నందుకు చాలా చాలా